హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం కాంకర్ ప్రిలిమ్స్ సంబంధించి క్విక్ రివిజన్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఎకానమీకి సంబంధించి ఆల్రెడీ చాలా టాపిక్స్ అనేవి కవర్ చేసుకున్నాం. సో ప్రీవియస్గా 5 year ప్లాన్స్ సంబంధించి కూడా కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈరోజు మానిటరీ పాలసీ, ద్రవ్య విధానానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూద్దాం. సో అయితే మానిటరీ పాలసీ అంటే ఏంటి, అంటే ద్రవ్య విధానానికి సంబంధించి మనం చూసుకుంటే ఒక ఓవర్వ్యూ అనేది చూద్దాం ఈ లెసన్లో. ముఖ్యంగా వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్ ఏం యూజ్ చేస్తుంది, అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్స్ మనీని ఎలా మేనేజ్ చేస్తాయి, అంటే మనీ సప్లై కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ కావచ్చు, మన ఎకనామిక్ స్టెబిలిటీకి సంబంధించి కావచ్చు, లేదా ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా లిక్విడిటీని మేనేజ్ చేయడం కావచ్చు. వీటికి సంబంధించి ఇది ఆర్బీఐ ఏదైతే ఉందో అది మనీ సప్లై, ఇంట్రెస్ట్ రేట్స్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది, రైట్. సో వీటి ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావం అనేది ఇక్కడ కనిపిస్తుంది, రైట్. సో అయితే ఇక్కడ మానిటరీ పాలసీ డెఫినేషన్ సింపుల్గా చూడాలంటే ఇక్కడ ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్లో ఇది ఉంటుంది. అంటే మేనేజ్ ద మనీ సప్లై అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు చెప్పుకున్నట్టు. అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ప్రైస్ స్టెబిలిటీ, అంటే ఎప్పటికప్పుడు ప్రైసెస్ అనేది స్టెబిలైజ్ చేస్తూ, అంటే ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇది స్టెబిలైజ్ చేస్తూ ఉంటుంది. సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ కోసం కూడా ఇది ఫోకస్ చేస్తుంది. అదేవిధంగా లిక్విడిటీ మేనేజ్మెంట్, అంటే ఒక ఫినాన్షియల్ మార్కెట్ ఆపరేషన్ అనేది స్మూత్గా వచ్చేలా మనం వెళ్ళేలా ఇది చూసుకుంటుంది, రైట్. సో అయితే ఇక్కడ మనకి ఆర్బీఐ అనేది మానిటరీ పాలసీకి సంబంధించి ఒక టూల్గా యూజ్ చేసుకుంటుంది మనీ సప్లై అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ని కంట్రోల్ చేయడానికి. అదేవిధంగా మన ఎకనామిక్ స్టెబిలిటీ, అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్, మేనేజ్మెంట్, లిక్విడిటీని మేనేజ్ చేయడం, ఇవన్నీ ఒక టార్గెట్గా పెట్టుకున్నాం, రైట్. సో ఇక్కడ మనకి క్లియరెన్స్ అనేది ఉండాలి ఈ టాపిక్ సంబంధించి. అయితే దీనికి సంబంధించిన ఒక ఓవర్వ్యూ అనేది చూద్దాం. అంటే క్వాలిటేటివ్ టూల్స్ ఉంటాయి ఇందులో, అదేవిధంగా క్వాంటిటేటివ్ టూల్స్ కూడా ఉంటాయి, రైట్. సో క్వాలిటేటివ్ టూల్స్లో మార్జిన్ రిక్వైర్మెంట్స్, సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్ కావచ్చు, మారల్ ట్యూషన్ కావచ్చు, వీటన్నిటితో నాణ్యతపరమైన పరికరాలు ఉపయోగించుకునే అనమాట ఇవి. అయితే క్వాంటిటేటివ్ అంటే కొన్ని డైరెక్ట్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఉంటాయి. డైరెక్ట్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో కావచ్చు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో కావచ్చు, రీఫైనాన్స్ ఫెసిలిటీ కావచ్చు. ఇండైరెక్ట్ అంటే రెపో రేట్లు మనం చూస్తుంటాం, రెపో రేట్ పర్సంటేజ్ తగ్గించారని, 0.25% పెంచారని, ఇవన్నీ. రివర్స్ రెపో రేట్ కావచ్చు, బ్యాంక్ రేట్ కావచ్చు మనకి, అదేవిధంగా ఎంఎస్ఎఫ్ కావచ్చు, మార్జినలైజ్ స్టెబిలైజ్డ్ ఫైనాన్స్ కావచ్చు, అదేవిధంగా బేస్ రేట్ కావచ్చు, ఎంసీఎల్ఆర్ కావచ్చు, ఓఎంఓ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కావచ్చు, అదేవిధంగా మనకి ఎల్ఏఎఫ్ కావచ్చు. వీటన్నిటికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం ఈ క్వాంటిటేటివ్ టూల్లో మనం చూద్దాం ఈరోజు. అదేవిధంగా క్వాలిటేటివ్ టూల్స్లో కూడా మనకి ఇంపార్టెంట్ ఏమున్నాయి అనేది ఎగ్జామినేషన్ పర్పస్లో మనం చెక్ చేద్దాం. అయితే ఫస్ట్ మనకి కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు మానిటరీ పాలసీకి సంబంధించి లక్ష్యాలు ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకుంటే, ఫస్ట్ ఇందాక చెప్పినట్టు ప్రైస్ స్టెబిలిటీ అనేది ఫస్ట్గా చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైమ్స్లో మనకి రిసెషన్ అనేది ఏర్పడవచ్చు, రైట్. కొన్ని సందర్భాల్లో ఎకనామిక్ రిసెషన్ అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, ఈజీ ఆర్ చీప్ మనీ పాలసీ అనేది ఫాలో అవుతుంది, రైట్. సో ఇక్కడ ఏం చేస్తుంది, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తుంది, రైట్. ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తుంది, తద్వారా మనీ సప్లై అనేది పెరుగుతుంది, రైట్. సో అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అనే కొన్ని ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా అంటే ద్రవ్యోల్బణం ఏర్పడే సిచ్యువేషన్స్ ఉంటాయి, రైట్. సో అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, కొంత మనీ సప్లై డియర్గా ఉండేలాగా చేస్తుంది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచినప్పుడు ఏమవుతుంది, మనీ సప్లై ఏదైతే ఉందో మార్కెట్లో తగ్గుతుంది, రైట్. అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి చేస్తుంది. అంటే హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు ఈ స్టెబిలైజేషన్ మెథడాలజీ ఉపయోగిస్తుంది. దాన్నే మనం ప్రైస్ స్టెబిలిటీకి సంబంధించి ఇన్ఫ్లేషన్ అండ్ డీఫ్లేషన్ లాంటివి కంట్రోల్ చేయడానికే ఈ పర్టికులర్ టూల్ అయితే ఉపయోగించుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాక్టికల్గా మనం చెప్పుకోవాలంటే ప్రైస్ స్టెబిలిటీకి, ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 సందర్భాలు మనం చూసాం, రైట్. COVID-19లో ఆర్బీఐ అనేది రెపో రేట్ని తగ్గించి బారోయింగ్ అండ్ స్పెండింగ్ని పెంచింది అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా మనం నెక్స్ట్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ కూడా ఒక ఆబ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని కంట్రోల్ చేయడం ద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయొచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్ని మనం పెంచవచ్చు అనేది త్రూ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇక్కడ తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ ఎప్పుడైతే మనకి రెపో రేట్ అనేది
తగ్గిస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, లోన్స్ అనేవి చీప్ అవుతాయి, రైట్? లోన్స్ ఎప్పుడైతే చీప్ అయ్యాయో ఇండస్ట్రీస్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి, ఇండస్ట్రీస్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, రైట్? సో ఇలా ఈ విధంగా ఎకనామిక్ గ్రోత్ అనేది మనం ఆబ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు ఈ మానిటరీ పాలసీ సంబంధించి. నెక్స్ట్ మనకి ఈక్వల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ కీ సెక్టర్స్ని సపోర్ట్ చేస్తుందంట. అంటే స్పెషల్ ఫోకస్ ఏంటి, అగ్రికల్చర్ కావచ్చు, లేదా ఎంఎస్ఎంఈస్ లాంటి కావచ్చు, లేదా రూరల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కొన్ని, వాటికి సంబంధించి ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెడుతుంది, తద్వారా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తూ, రైట్? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రయారిటీ సెక్టర్ ఉంటుంది. ప్రయారిటీ సెక్టర్ అనేది బ్యాంక్స్ అనేది ప్రయారిటీ సెక్టర్ లెండింగ్స్ అనేది ఫాలో అవుతుంటాయి. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు, రైట్? సో అదేవిధంగా నెక్స్ట్ కీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎక్స్టర్నల్ స్టెబిలిటీ గోల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ అనేది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని మేనేజ్ చేస్తుంది, రైట్? ఎందుకు, రూపీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి మార్కెట్లో, రైట్? సో అంటే ఎక్స్టర్నల్ మార్కెట్లో రూపీ ఫ్లక్చువేషన్స్ని కంట్రోల్ చేయడానికి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఆర్బీఐ మేనేజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూపీ ఎప్పుడైనా వీక్ అయింది అనుకోండి, ఆర్బీఐ ఏం చేస్తుంది, డాలర్స్ అమ్ముతుంది దాన్ని సపోర్ట్ చేయడానికి, రైట్? సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, రైట్? సో అదేవిధంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈక్విలిబ్రియం కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆల్రెడీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంబంధించి కూడా బీఓపీ గురించి ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ బీఓపీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి 2 ఆస్పెక్ట్స్ లో ఉంటుంది. ఒకటి సర్ప్లస్, బీఓపీ సర్ప్లస్ ఉంటుంది, అదేవిధంగా బీఓపీ డెఫిసిట్ కూడా ఉంటుంది, రైట్? సో ఈ రెండింటిని మనం లింక్ చేస్తూ, అంటే మెయింటైన్డ్ బై కంట్రోలింగ్ మనీ సప్లై టు అవాయిడ్ ఎక్సెసివ్ డెఫిసిట్ ఆర్ సర్ప్లసెస్. అంటే మనం సర్ప్లస్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, డెఫిసిట్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, కాబట్టి దీన్ని మేనేజ్ చేస్తుంది. దాన్నే మనం ఈక్విలిబ్రియం అంటాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈక్విలిబ్రియం. అంటే ఇక్కడ మానిటరీ పాలసీ అనేది సక్సీడ్ అయింది అనుకోండి మానిటరీ ఈక్విలిబ్రియం సంబంధించి, అప్పుడు కంపల్సరీ బీఓపీ ఈక్విలిబ్రియం అచీవ్ చేసినట్టే. అంటే ఇక్కడ ఎక్సెస్ మనీ సప్లై అనేది డొమెస్టిక్ ఎకానమీలో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది బీఓపీ సర్ప్లస్ ద్వారా. లేటర్ మనకి కొంత మనీ స్ట్రింజెన్సీ అనేది ఇక్కడ మనకి వేరే బీఓపీ డెఫిసిట్ వల్ల మనం కలిగే ఛాన్స్ ఉంది. వీటిని బ్యాలెన్స్ చేయడమే మనం ఈక్విలిబ్రియంగా చెప్పుకోవచ్చు, రైట్? సో ఇది కంట్రోలింగ్ మనీ సప్లై ద్వారా సాధ్యమవుతుంది అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ గా ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీ. అంటే ఇప్పుడు వరకు మానిటరీ పాలసీ అంటే ఏంటి, మానిటరీ పాలసీలో ఉన్న కొన్ని టూల్స్ అనేవి పైన చూసాం, అదేవిధంగా కీ ఆబ్జెక్టివ్స్ అనేవి చూసాం. బట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం యూజ్ చేస్తుంది, టూల్స్ లాంటివి అనేవి మనం 1 by 1 చూడొచ్చు, రైట్? అందులో మనం ఏం చెప్పుకున్నాం, ఒకటి 2 సెక్షన్స్ కాబట్టి క్వాంటిటేటివ్ పాలసీ అండ్ క్వాలిటేటివ్ పాలసీ డివైడ్ చేసుకున్నాం ఇన్ ద ఫ్లో చార్ట్ లో. అదేవిధంగా ఇక్కడ క్వాంటిటేటివ్ పాలసీలో ఏముంటాయి 1 by 1 మనం చూస్తాం. అంటే క్వాంటిటేటివ్ పాలసీ ఏం చేస్తుంది, మనీ సప్లై వాల్యూమ్ ని రెగ్యులేట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, రైట్? వాల్యూమ్ అనేది ఇక్కడ క్వాంటిటేటివ్, ఈ రెండింటిని మనం లింక్ చేసుకోవాలి, రైట్? సో అయితే బ్యాంక్ రేట్, ఫస్ట్ బ్యాంక్ రేట్ ఒక టూల్ గా చెప్పుకోవచ్చు, క్వాంటిటేటివ్ టూల్ గా. బ్యాంక్ రేట్ అంటే ఏంటి, ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ టు బ్యాంక్స్. అంటే ఆర్బీఐ అనేది ఇక్కడ బ్యాంక్స్ కి అప్పిస్తుంది, రైట్? సో అప్పిచ్చే రేట్ ని మనం బ్యాంక్ రేట్ గా చెప్తాం, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ బ్యాంక్ రేట్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ హై ఉందనుకోండి బ్యాంక్ రేట్, అప్పుడు బారోయింగ్ అనేది తగ్గుతుంది, రైట్? తద్వారా మనకి మనీ సప్లై ఏమవుతుంది, తగ్గుతుంది, రైట్? సో అదేవిధంగా బ్యాంక్ రేట్ తక్కువ ఉందనుకోండి, బ్యాంక్ రేట్ తక్కువ ఉంటే ఏమవుతుంది, బారోయింగ్ అనేది పెరుగుతుంది, మనీ సప్లై అనేది పెరుగుతుంది, రైట్? సో ఈ విధంగా ఉంటుంది బ్యాంక్ రేట్ రిలేటెడ్ ఫ్లక్చువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఇన్ఫ్లేషన్ లో ఏం చేస్తుంది, ఆర్బీఐ అనేది బ్యాంక్ రేట్ ని పెంచుతుంది స్పెండింగ్ ని కంట్రోల్ చేయడానికి, రైట్? సో ఇది గమనించాలి. అంటే ప్రతి సిచ్యువేషన్ లో ఆర్బీఐ మానిటరీ పాలసీలో మేజర్ గా ఇన్ఫ్లేషన్ అనేది ప్రధానంగా ఒక స్పీడోమీటర్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇన్ఫ్లేషన్ వైజ్ మనం ఈ హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి, రైట్? సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది సెకండ్ ఫ్యాక్టర్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఒక్కొక్కసారి ఆర్బీఐ అనేది ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొనడం కానీ అమ్మడం కానీ చేస్తుంటుంది, రైట్? సో ఓఎంఓ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ గా. ఆర్బీఐ అనేది బాండ్స్ ని అమ్మిందనుకోండి, అంటే కొన్నదనుకోండి, బై ఆర్బీఐ బైస్ బాండ్స్, ఏమవుతుంది, మనీ అనేది బ్యాంక్స్ లో ఎక్కువ మనీ అనేది బ్యాంక్స్ లో ఉంటుంది,
రైట్. ఎక్కువ మనీ బ్యాంక్స్లో ఉంటే ఏం జరుగుతుంది, లెండింగ్ అంటే బ్యాంక్స్ నుంచి అందరికీ రుణాలు వెళ్తాయి. రైట్. సో ఎక్కువ రుణాలు వెళ్తే ఏమవుతుంది, ఎకానమీ అంటే స్పెండింగ్ ఎక్కువై ఎకానమీ బూస్ట్ అవుతుంది, పెరుగుతుంది. రైట్. ఇది గమనించాలి. అదేవిధంగా ఆర్బీఐ బాండ్స్ని అమ్మిందనుకోండి, అమ్మితే ఏమవుతుంది, మనీ సప్లై అనేది బ్యాంక్లో తగ్గుతుంది. రైట్. తగ్గడం ద్వారా ఏం జరుగుతుంది, లెండింగ్ అనేది ఇక్కడ తగ్గుతుంది. అగైన్ రుణాలు అనేవి తగ్గిస్తాం ఆటోమేటిక్గా. ఎందుకు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు దీని ద్వారా. రైట్. సో వివిధ రకాల టూల్స్ అనేవి ఇక్కడ ప్రయోగిస్తూ ఉంటుంది. అయితే ఆర్బీఐ అనేది ఈ ఓఎంఓ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉందో అప్పుడు ఉపయోగించింది ఈ లిక్విడిటీని స్టెబిలైజ్ చేయడానికి. రైట్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ మనకి క్యాష్ రిజర్వ్ రేషియో. ఇది క్యాష్ రిజర్వ్ రేషియో అంటే బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర కొన్ని డిపాజిట్స్ అనేది పెడుతుంది. రైట్. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ పెట్టింది బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర అనేది క్యాష్ రిజర్వ్ రేషియో. ఆ రేషియోని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సిఆర్ఆర్ అనేది హై ఉంటే లెండింగ్ అనేది తక్కువ ఉంటుంది. రైట్. సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో ఎక్కువ ఉంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ ఎక్కువ ఉన్నట్టు అనమాట. అయితే లెండింగ్ అనేది తక్కువ ఉంటుంది, అప్పుడు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి లెస్ సిఆర్ఆర్ ఉంటాయి, లో సిఆర్ఆర్ ఉంటే లెండింగ్ అనేది పెరుగుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఎకానమీ పెరుగుతుంది, అంటే స్పెండింగ్ పెరుగుతూ ఎకానమీ పెరుగుతుంది. రైట్. సో ఇది మనం ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. రైట్. క్యాష్ రిజర్వ్ రేషియో అయినా, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అయినా, బ్యాంక్ రేట్ అయినా. రైట్. నెక్స్ట్ మనకి స్టాట్యుటరీ రేషియో. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో మనకి సెల్లింగ్ సెక్యూరిటీస్ అండ్ అదేవిధంగా మనకి బయింగ్ సెక్యూరిటీస్ ఈ రెండు ఉంటాయి కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో అయితే ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియోకి సంబంధించి మనం చూసుకుంటే కస్టమర్ డిపాజిట్, కమర్షియల్ బ్యాంక్స్, ఆర్బీఐ రిజర్వ్స్ ఇవన్నీ మనకి ప్రధానంగా ఇందులో ఇంక్లూడ్ చేసి ఉంటాయి. రైట్. సో అదేవిధంగా మనకి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. రైట్. ఈ రేషియోకి సంబంధించి మనం చూసుకుంటే బ్యాంక్స్ అనేవి కొన్ని అసెట్స్ అనేవి ఆ బ్యాంక్స్ దగ్గర ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే లిక్విడిటీ అసెట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కావచ్చు, క్యాష్ కావచ్చు, లేదా సెక్యూరిటీస్ కావచ్చు. ఈ రూపంలో బ్యాంక్స్ దగ్గర కొంత అమౌంట్ అనేది అసెట్స్ అనేది కంపల్సరీ ఉంచాలి. దాన్ని మనం స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం. రైట్. సో ఈ స్టిపులేటెడ్ పోర్షన్ అనేది నెట్ డిమాండ్ అనేది లేదా టైం లయబిలిటీస్ అనేవి బ్యాంక్ అనేది కంపల్సరీ ఉంచుకోవాలి. రైట్. సో అంటే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ సో ఈ బ్యాంక్స్ అనేవి ఈ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ రూపంలో కొంత ఇంట్రెస్ట్ అనేది ఎర్న్ చేస్తుంది కాబట్టి ఆ బ్యాంక్కి ఇక్కడ మనకి ఫినాన్షియల్ స్టెబిలిటీ. రైట్. ఫినాన్షియల్ స్టెబిలిటీ అదేవిధంగా కంట్రోల్ని, క్రెడిట్ కంట్రోల్ను కూడా మెయింటైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రైట్. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. రైట్. సో అంటే ఇట్ మెయింటైన్స్ ఏ స్టిపులేటెడ్ పోర్షన్ ఆఫ్ లిక్విడ్ అసెట్స్. రైట్. స్టిపులేటెడ్ పోర్షన్ ఆఫ్ లిక్విడ్ అసెట్స్ అనేవి కంపల్సరీ మెయింటైన్ చేయాలి అకార్డింగ్ టు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎక్కువగా తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, రెపో రేట్, రివర్స్ రెపో రేట్. రెపో రేట్ అంటే ఏంటి, ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ లెండ్స్ టు కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి రుణాలు ఇస్తుంది. రైట్. దాన్ని మనం ఇక్కడ రెపో రేట్, ఆ రేట్ ఏదైతే ఉందో ఆ రేటే రెపో రేట్గా చెప్తాం. అంటే ఇక్కడ రెపో రేట్ హై ఉందనుకోండి, ఆటోమేటిక్గా లోన్స్ అనేవి ఎక్స్పెన్సివ్ అవుతాయి. రైట్. లోన్స్ ఎక్స్పెన్సివ్ అయితే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు. రైట్. సో అదేవిధంగా రివర్స్ రెపో రేట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, బ్యాంక్స్ అనేవి ఆర్బీఐకి అప్పిస్తాయి. అంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి కొంత అమౌంట్ లోన్గా అప్పుగా తీసుకుంటుంది. రైట్. సో అయితే ఇక్కడ హై రివర్స్ రెపో రేట్ ఉంటే అర్థమేంటి, బ్యాంక్స్ అనేవి కొంత మనీ ఆర్బీఐ దగ్గర ఉంచుకుంటుంది. రైట్. సో అయితే ఇక్కడ లెస్ లెండింగ్ అనేది ఉంటుంది, అది ఇక్కడ గమనించుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనకి క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ క్వాంటిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్గా, మెజర్మెంట్స్గా మనం చూసుకోవచ్చు, టూల్స్గా. అయితే క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేస్తాయి, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ క్రెడిట్ని రెగ్యులేట్ చేస్తాయి అనేది గమనించాలి. రైట్. ఫస్ట్ మనకి మార్జిన్ రిక్వైర్మెంట్ అంటే ఫిక్స్డ్ మార్జిన్ రిక్వైర్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ
ఫస్ట్ టూల్గా క్వాలిటేటివ్ టూల్గా చెప్పుకోవచ్చు. మార్జిన్ అంటే ఏంటి? ఇక్కడ మార్జిన్ అనేది ఎవరైతే లోన్ తీసుకుంటున్నాడో ఆ పర్సన్ తన బెనిఫిట్ కోసం కొంత ఎకనామిక్ బెనిఫిట్ పొందడానికి కొంత తీసుకుంటున్న లోన్లో కొంత భాగం మార్జిన్గా ఉండాలి. అంటే మార్జిన్ కంపల్సరీ అతను రైట్ చేయాలి, ఆ కెపాసిటీ ఉండాలి. అప్పుడే ఈ మార్జిన్ రిక్వైర్మెంట్స్ అనేవి ఇలా పెడుతూ ఉంటారు. సో అప్పుడే అతనికి లోన్ అనేది వస్తుంది, రైట్? సో అయితే ఇక్కడ హయ్యర్ మార్జిన్ ఉంటే కంపల్సరీ లెస్ బారోయింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎందుకు? కంట్రోల్ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయడానికి కొన్నిసార్లు ఆ మార్జిన్ పెంచుతూ ఉంటారు. లేదా లెస్ అంటే లో మార్జిన్ ఉంటే ఆటోమేటిక్గా బారోయింగ్ అనేది మనకి పెరుగుతుంది, ఎకనామిక్ స్పెండింగ్ అనేది పెరుగుతుంది, తద్వారా ఎకనామిక్ గ్రోత్ కూడా పెరగచ్చు, రైట్? సో ఇలాంటి ఫ్లక్చుయేషన్స్లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి క్వాలిటేటివ్ కావచ్చు, క్వాంటిటేటివ్ కావచ్చు యూజ్ చేస్తూ ఉంటుంది ఆర్బీఐ త్రూ మానిటరీ పాలసీ కమిటీ, రైట్? సో నెక్స్ట్ మనకి కన్జ్యూమర్ క్రెడిట్ రెగ్యులేషన్. కన్జ్యూమర్ క్రెడిట్ రెగ్యులేషన్ అంటే ఏంటి? కొన్ని డౌన్ పేమెంట్స్ సంబంధించి కానీ మ్యాక్సిమం మెచ్యూరిటీస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ సంబంధించి అంటే గూడ్స్ పర్చేజ్ చేయడానికి కొన్ని పర్సన్స్ సంబంధించి రూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది కన్జ్యూమర్ క్రెడిట్ రెగ్యులేషన్ రూట్లో, రైట్? ఆర్బీఐ అనేది, రైట్? సో ఇది గమనించాలి. అంటే ఇక్కడ డౌన్ పేమెంట్ సంబంధించి లేదా ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ సంబంధించి పర్చేజ్ ఆఫ్ గూడ్స్ సంబంధించి కొంత మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని మనం ఇక్కడ కన్జ్యూమర్ క్రెడిట్ రెగ్యులేషన్గా చెప్తాం. నెక్స్ట్ మనకి క్రెడిట్ రేషనింగ్ అంటే ఏంటి? క్రెడిట్ రేషనింగ్ అనేది ఆర్బీఐ అనేది ఒక బారోయింగ్ లిమిట్ అనేది కొన్ని సెక్టార్స్లో ఆర్బీఐ సెట్ చేస్తుంది. దాన్ని మనం ఇక్కడ క్రెడిట్ రేషనింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ క్రెడిట్ అంటే ఎంఎస్ఎంఈస్ సెక్టార్ సంబంధించి ఎక్కువ క్రెడిట్ చెప్పొచ్చు, లేదా లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తక్కువ చెప్పొచ్చు, తక్కువ క్రెడిట్ ఇవ్వచ్చు, రైట్? సో ఈ సెట్ చేసే బారోయింగ్ లిమిట్ అనేది సెట్ చేస్తుంది, దాన్ని మనం క్రెడిట్ రేషనింగ్ అంటాం, రైట్? నెక్స్ట్ మనకి మారల్ సూజన్ అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ అండ్ సజెషన్స్ అనేవి ఈ మారల్ సూజన్కి వర్తిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మారల్ సూజన్ అంటే ప్రాక్టికల్గా మనం మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక వ్యక్తి కావచ్చు, ఒక గ్రూప్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రవర్తనను మార్చడానికి కొంత ఒప్పించడం లాంటిది అనమాట, లేదా నైతికకు సంబంధించిన అర్థంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కువగా క్లైమాటిక్ చేంజ్ లేదా క్లైమేట్ చేంజ్ కావచ్చు, లేదా పవర్టీ కావచ్చు, ఇలాంటి వాటి ఉన్న సవాళ్ళను పరిష్కరించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కొన్ని పర్యావరణ సమూహాలు కావచ్చు, వీటిని తరచుగా ఉపయోగిస్తాయి. కానీ ఇక్కడ ఆర్బీఐ కంటెక్స్ట్ లో మారల్ సొల్యూషన్ అంటే ఏంటంటే కొన్ని డైరెక్టివ్స్, గైడ్ లైన్స్, సజెషన్స్ ఇస్తుంది కమర్షియల్ బ్యాంక్స్ కి రిగార్డింగ్ క్రెడిట్ సప్లైని తగ్గించడానికి, కొన్ని స్పెక్యులేటివ్ పర్పసెస్ రిలేటెడ్ గా, రైట్? సో అంటే ఆర్బీఐ అడ్వైజెస్ బ్యాంక్స్ టు కంట్రోల్ క్రెడిట్ సప్లై అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ అనేది కొన్ని లోన్స్ ని అవాయిడ్ చేయాలని, కొన్ని స్పెక్యులేటెడ్ యాక్టివిటీస్ కి లోన్స్ అవాయిడ్ చేయాలని బ్యాంక్స్ కి తరచుగా చెప్తూ ఉంటుంది. అంటే ఊహాజనిత కార్యకలాపాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి లోన్ అడగచ్చు, బ్యాంకులు ఇవ్వచ్చు, ఓకే, దానికి ప్రాబ్లం ఏం లేదు. బట్ ఒక వ్యక్తి వచ్చి గాలిలో మేడలు కడతానని లోన్ తీసుకుంటే బ్యాంక్స్ ఇవ్వచ్చా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే ఇట్ ఈస్ ఏ స్పెక్యులేటివ్ అంటే ఊహాజనిత కార్యకలాపాలు లాంటివి అనమాట ఇవి. సో వీటిని మనం ఆర్బీఐ అనేది ఎంకరేజ్ చేయకూడదు బ్యాంక్స్ అనేది చెప్తుంది, రైట్? సో నెక్స్ట్ మనకి డైరెక్టివ్స్ అంటే ఏంటి? ఆర్బీఐ ఇష్యూస్ లెండింగ్ గైడ్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంటుంది బ్యాంక్ లెండింగ్ బిహేవియర్ ఏదైతే ఉందో దాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, రైట్? సో ఇది డైరెక్టివ్స్ కావచ్చు, గైడ్ లైన్స్ కావచ్చు, కొన్ని ఈ లిక్విడిటీ రిలేటెడ్ లేదా బ్యాంక్ లెండింగ్ బిహేవియర్కి సంబంధించి బ్యాంక్స్ని గైడ్ చేస్తూ ఉంటుంది ఆర్బీఐ ఎప్పటికప్పుడు, రైట్? సో ఇవన్నీ మనకి క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అయితే తర్వాతి ఇంపార్టెంట్ స్మాల్ టాపిక్ ఏంటంటే ఆపరేషన్ ట్విస్ట్. ఈ ఆపరేషన్ ట్విస్ట్ అనేది మనకి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ ఆపరేషన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఏంటి అంటే మేజర్గా పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఆపరేషన్ ట్విస్ట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీని బూస్ట్ చేయడానికి ఈ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించే పరికరమే ఈ గవర్నమెంట్ సేల్స్ ని సంబంధించి పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ సమ్ గవర్నమెంట్ సెక్యూరిటీ సంబంధించి సడన్ గా ఈ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించే కొంత ట్విస్ట్ అంటాం అనమాట, రైట్? సడన్లీ ట్విస్ట్ అంటే సడన్ గా డౌన్ చేయడాన్ని లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని ఆపరేషన్ ట్విస్ట్ గా ఇక్కడ చెప్తాం. అయితే పర్పస్ ఏంటి? లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని ఎప్పుడైతే తగ్గించామో ఈ
గవర్నమెంట్ బాండ్స్ సెల్లింగ్ అండ్ బయింగ్ సంబంధించి సులువుగా ఇక్కడ చేయొచ్చని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2019లో అయితే ఇది ఇండియాలో కూడా ఉపయోగించారు ఆర్బీఐకి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ 2019లో డిసెంబర్లో 10,000 కోట్ల విలువైన 10 సంవత్సరాల గవర్నమెంట్ బాండ్లను కొనుగోలు చేసి అదే విలువని జోడించే 4 షార్ట్ టర్మ్ గవర్నమెంట్ బాండ్లను అమ్మడం ద్వారా ఈ ఆపరేషన్ ట్విస్ట్ సంస్కరణను ప్రవేశపెట్టింది ఆర్బీఐ, రైట్. సో ఇది యుఎస్లో ఎక్కువగా తరచుగా యూజ్ చేస్తుంటారు, మన ఇండియాలో 2019లో ఉపయోగించాం, రైట్. సో అదేవిధంగా మనకి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటే ఏంటి? రెండు కంట్రీస్ యొక్క రెండు కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటారు. ప్రీ అగ్రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీస్ బిట్వీన్ టూ కంట్రీస్ అట్ ప్రీ అగ్రీడ్ టర్మ్స్. అంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఏంటి దీనికి? కరెన్సీ అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చూస్తే డాలర్కి ఇండియా పడిపోవడం అనేది మనం చూసాం. అంటే ఇలాంటి పర్పస్ ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో కరెన్సీ స్టెబిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫారెన్ రిజర్వ్స్ని మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. వీటికి సంబంధించి పర్పస్లో ఉపయోగించేది కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి మనకి స్వాప్ అగ్రిమెంట్స్ అనేది జపాన్ కావచ్చు, యుఏఈ లాంటి కంట్రీస్కి ఉన్నాయి ట్రేడ్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీని ఎంకరేజ్ చేయడానికి, రైట్. సో అదేవిధంగా కొన్ని క్రైసిస్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి టైంలో ఫారెన్ రిజర్వ్స్ని తగ్గించే విధంగా, అంటే ఎప్పుడైతే ఫారెన్ రిజర్వ్స్ అనేవి తక్కువ ఉంటాయో అప్పుడు క్రైసిస్ సిచ్యువేషన్స్ని మనం తగ్గించే విధంగా మనకి ఉపయోగపడుతుంది, రైట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ సంబంధించి, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్, రైట్. లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ LTROs. అంటే అయితే ఇక్కడ ఆర్బీఐ అనేది ఒక 1 to 3 years టైం పీరియడ్లో బ్యాంక్స్కి ఫిక్స్డ్ రెపో రేట్, అంటే మనం జనరల్గా రెపో రేట్ ఉంటే అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుంది ఆర్బీఐ, బట్ ఆర్బీఐ అనేది కొంత మనీ అనేది బ్యాంక్స్కి ప్రొవైడ్ చేస్తుంది ఒక ఫిక్స్డ్ రెపో రేట్లో, బట్ టైం లిమిట్ 1 to 3 years ఉండొచ్చు. ఈ సందర్భాన్ని మనం లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటాం. దీని పర్పస్ ఏంటంటే లిక్విడిటీ అనేది కొంత ఉండాలి, బ్యాంక్లో లిక్విడిటీ అనేది కొంత ఉండాలి, కొన్ని స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కూడా స్టేబుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ని ఉపయోగిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2020 కండిషన్లో మనం చూసుకుంటే ఆర్బీఐ అనేది ఆల్మోస్ట్ 1 lakh crore అనేది ఈ ఇంజెక్ట్ చేసింది త్రూ ఈ LTRO, అంటే లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ద్వారా. అంటే ఇక్కడ చీపర్గా క్రెడిట్, అంటే ఇండస్ట్రీస్కి చీపర్ క్రెడిట్ అందించడానికి లక్ష్యంగా, రైట్. సో ఇలాంటి సందర్భాల్లో మనకి ఈ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అనేవి ఉపయోగపడతాయి సిచ్యువేషన్స్లో, రైట్. సో అయితే ఇవి మనకి టోటల్ ఈ మానిటరీ పాలసీకి సంబంధించి క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉపయోగిస్తుందో ఆర్బీఐ అనేది చూసాం. అయితే ఇక్కడ సింపుల్గా ఇన్స్ట్రుమెంట్స్ని సంబంధించి మనం ఉపయోగించుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్లో చూసుకుంటే సింపుల్గా మనకి BCRISP, అంటే ఒక ఈజీ ట్రిక్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే BCRISPగా చెప్పుకోవచ్చు. B అంటే బ్యాంక్ రేట్, అండ్ C అంటే CRR క్యాష్ రిజర్వ్ రేషియో, అండ్ R అంటే రెపో అండ్ రివర్స్ రెపో, అదేవిధంగా I అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్, అదేవిధంగా OMOగా చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, అండ్ S అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, అండ్ CRISP P అంటే ఇక్కడ పాలసీ రేట్, అంటే మానిటరీ పాలసీ చేంజెస్, రైట్. సో నెక్స్ట్ మనకి క్వాలిటేటివ్ టూల్స్లో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే MCMD ఫర్ క్వాలిటేటివ్ టూల్స్. M అంటే ఇక్కడ మార్జిన్ రిక్వైర్మెంట్స్, C మీన్స్ క్రెడిట్ రేషనింగ్, మారల్స్ యూజన్, అండ్ D మీన్స్ డైరెక్టివ్స్, రైట్. ఇవి మనకి సింపుల్గా ఈరోజు చెప్పిన కాన్సెప్ట్స్ని మీరు ఈ టూల్స్ అనేవి మర్చిపోకుండా ఈజీ రిమెంబర్గా మనం రిమైండ్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఫైనల్గా మనకి మానిటరీ పాలసీ అనేది ఈ ఇన్ఫ్లేషన్ స్టెబిలైజ్ చేయడానికి కావచ్చు, ఎకనామిక్ గ్రోత్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి కావచ్చు, కరెన్సీ వాల్యూని మేనేజ్ చేయడానికి కావచ్చు, ఒక ఎసెన్షియల్ టూల్గా ఉపయోగిస్తుంది ఆర్బీఐ, రైట్. సో అంటే ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ని అర్థం చేసుకోవడం వల్ల మనకి ఏం యూజ్ ఉంటుందంటే ఆర్బీఐ పాలసీస్ ఎప్పుడప్పుడు, అంటే ఎవ్రీడే బ్యాంకింగ్ సంబంధించి కావచ్చు, లోన్స్ సంబంధించి కావచ్చు, ఇన్ఫ్లేషన్ సంబంధించి కావచ్చు, ఆర్బీఐ పాలసీస్ ఎలా ప్రభావితం చేస్తాయి, ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట, రైట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.